హై వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు హబ్ వన్స్ అగైన్. సో మీ ముందుకి ఒక 3 BHK హౌస్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి గణేష్ నగర్లో 4th ఎంప్లాయీస్ కాలనీలో అయితే ఉంటుంది ఈ హౌస్. చుట్టుపక్కల హౌసెస్ ఉంటాయి, చాలామంది స్టే చేస్తుంటారు. ఈ హౌస్ వచ్చేసి 3 సెంట్స్లో ఉంటుంది. మనం ఇది 3 BHK కన్వర్ట్ చేయడం జరిగింది. హౌస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియోలో డిస్కస్ చేశాను. అడ్రస్ నేను చెప్పాను. మీరు ఎవరైనా కొనాలనుకుంటే కాల్ చేయండి, ఏజెంట్స్ అయితే కాల్ చేయొద్దు. సో లేట్ చేయకుండా హౌస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మనకి హౌస్ ముందు CC రోడ్ అయితే ఉంటుంది అనమాట, 33 feet రోడ్. మన ఎగ్జాంపుల్ కార్ పార్కింగ్ అయితే ఇలా చేసుకోవచ్చు హౌస్ ముందు. మనకి వేరే వాళ్ళు పెట్టుకున్నది ఇదైతే ఓల్డ్ హౌస్ కాదనమాట. సో మనకి ఇంత ముందు మీరు చూసినారు కదా, ట్యాప్ వాటర్ కనెక్షన్ కోసం అయితే తీసుకున్నారు. చుట్టుపక్కల హౌసెస్ అయితే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకి హౌస్ ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఏదైతే ఉందో గెస్ట్ టాయిలెట్ అనమాట. సో ఇక్కడ మీకు మెయిన్ డోర్ అయితే ఇది కాదు, ఇది ఒక బెడ్రూమ్కి డోర్ అనమాట. సో మెయిన్ డోర్కి వచ్చేసి ఇలా వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళి అక్కడ ఉంటే మనకి అది మెయిన్ డోర్ అనమాట. సో ప్లాట్ వచ్చేసి సౌత్ ఫేస్లో ఉంటుంది. మనకి హౌస్ని ఈస్ట్ ఫేస్లో కన్వర్ట్ చేసి కట్టడం జరిగింది అనమాట. అండ్ మీరు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్కి చూపించేసిన హౌస్ కంప్లీట్ వీడియో. సో ఇలా వచ్చేస్తే ముందుకి అండ్ మనకి ఇది కిచెన్లో వెంటిలేషన్ కోసం, ఇది హాల్లో వెంటిలేషన్ కోసం విండోస్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మెయిన్ డోరు ఈస్ట్ ఫేస్లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఇలా ఎంట్రీ అయితే ఉంటుంది. ఇది హాల్ అనమాట, టీవీ యూనిట్. అండ్ ఇక్కడ మనకి మీరు చూస్తున్నారు కొంచెం పెయింటింగ్ డల్గా కనపడవచ్చు. అది సింగిల్ కోటెడ్ పెయింటింగ్ మాత్రమే, డబల్ కోటింగ్ అయితే కొట్టలేదు. సింగిల్ కోట్ కబోర్డ్ చేయించుకుంటారనే ఉద్దేశంతో అలా సింగిల్ కోట్ వేయడం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడ మనం డైనింగ్ సెటప్ అయితే ఇక్కడ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అనమాట. సో పూజ రూమ్ ఇక్కడ కబోర్డ్స్తో డిజైన్ చేసుకునే విధంగా అయితే మనకు పెట్టడం జరిగింది సపరేట్గా ఇచ్చి. అండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్, వెంటిలేషన్ విండో. సో మన ఇక్కడ ఏదైతే విండో చూస్తున్నారో మీరు, ఎవరైనా గేట్ దగ్గర వచ్చినా కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్ చూసుకోవచ్చు, మెయిన్ డోర్ నుంచి వెళ్ళకుండానే. సో మీరు ఇందాక ఇక్కడ చూసారు కదా, పూజ రూమ్ సెటప్ మీరు ఇక్కడ కబోర్డ్స్ చేయించుకునే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వస్తే మాస్టర్ బెడ్రూమ్. అండ్ మీరు దీని హౌస్ కోసం కూడా యూటిలైజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. సో డిజైన్ అయితే మంచి నీట్గా చేయడం జరిగింది. ప్లెయిన్ వాల్స్ అనమాట, ఎక్కువ హడావిడిగా అయితే లేవు, కలర్స్ అండ్ ఎవ్రీథింగ్. అటాచ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇందాక చూపించాను కదా డోరు, ఇందాక ఎంట్రీలో మీకు చూపించాను కదా ఒక డోర్ ఉందని చెప్పి. మీరు ఇక్కడ నుంచి ఈ మొత్తం యూనిట్ని మన ఎవరైతే బయ్యర్ వచ్చారో ఆ బయ్యర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంది అంటే, సో ఇది మెయిన్ హౌస్ కదా, ఇలా అది మెయిన్ ఎంట్రీ అయిపోతుంది హౌస్కి. ఇలా వచ్చేస్తే తను ఆఫీస్ పర్పస్ కోసం కూడా యూటిలైజ్ చేసుకునే ఆప్షన్ అయితే మనకి ఎవరైతే బయ్యర్ వచ్చారో అతనే మెన్షన్ చేయడం జరిగింది. సో అంటే ఇది ఒక రూమ్ లాగా, ఒక ఆఫీస్ సెటప్ లాగా అయితే మీరు చేసుకునే ఆస్కారం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక అటాచ్ వాష్రూమ్ కూడా. ఇలా వచ్చేస్తే చూపించాను కదా నాకు హాలు. అండ్ పిఓపి కూడా డీసెంట్ కలర్ అనమాట. ఎక్కువ ఈ బిల్డర్ ఏమైతే ఉందో అన్ని మల్టిపుల్ కలర్స్ అయితే ఉండవు, ప్లెయిన్ కలర్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. లైట్గా కొంచెం డార్క్గా అలా ఉన్న కలర్స్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట. సో ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ప్లేస్ అక్కడైతే ఉంటుంది. అండ్ ఇది ఏదైతే ఉందో అటాచ్ వాష్రూమ్ అనమాట. వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ బెడ్రూమ్లో కూడా ఇలా సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేసే స్విచ్ కూడా ఉంది అనమాట అక్కడ. అండ్ ఇది ఇక్కడ నుంచి చూస్తే ఈ హాలు, ఆ కిచెన్, బెడ్రూమ్ యొక్క ఓరియూ ఇలా కనిపిస్తుంది. వెంటిలేషన్ కోసం అయితే విండోస్ బాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. వెంటిలేషన్ చాలా బాగుంది అనమాట. అండ్ ఇది ఏదైతే చూస్తున్నారో ఇంకొక బెడ్రూమ్. సో బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ చాలా బాగుంది, లైట్స్ కానీ ఎవ్రీథింగ్. చెప్తున్నా కదా, కొంచెం మీకు ఈ వాల్స్ మీద మీకు డల్ కనపడవచ్చు. పెయింటింగ్ వన్ టైమే కొట్టారు, సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దానిపైన స్విచ్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. సో 3 బెడ్రూమ్లు మంచి స్పేసెస్గా అయితేనే ఉన్నాయి, ఇరుక్క అయితే లేవు. మీరు కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా మీకు 3 బెడ్రూమ్లో స్పేస్ అయితే ఉంటుంది. చూస్తున్నారు, చెప్పాను కదా ఇందాక ఈశాన్య మూల పెరిగిందని చెప్పాను కదా. సో మీరు అక్కడ చూడవచ్చు మనకు సంపు అండ్ బోర్ పాయింట్, ఇక్కడ వాషింగ్ ఏరియా అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఈ హౌస్కి ఇంకొక అడ్వాంటేజ్ ఏముందంటే, మున్సిపల్ వాటర్ ఆల్రెడీ లైన్ అన్నీ ఉంటాయి, తీసి రోడ్స్ అయితే ఉంటాయి. సో ఎవ్రీథింగ్ మనకి డెవలపింగ్ అయిన ఏరియాలోనే ఈ హౌస్ అయితే ఉంటుంది. ఈ హౌస్ వీడియో మీకు ఫాస్ట్ చూపించేశాను. ఇది వచ్చేసి 3 BHK హౌస్ అనమాట. గణేష్ నగర్ 4th ఎంప్లాయీస్ కాలనీలో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్న, సౌత్ ఫేస్ ప్లాట్ని ఈస్ట్ కన్వర్ట్ చేసి ఈస్ట్ ఫేస్ ప్రకారం కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందనమాట. 3 BHK కన్వర్ట్ చేశారు. మనకి ఇక్కడ మీరు చూసిన బ్యాక్ సైడ్ 2 BHK ఉంటుంది. అండ్ మెయిన్ ఇందాక చూపించాను కదా. సో ఏదైతే నేను ఆఫీస్ పర్పస్ అని
మెన్షన్ చేయడం జరిగిందో ఆఫీస్ ఏరియా ఎవరైతే ఐడియా ఇచ్చారో సో అది బయ్యర్ వచ్చిన అతనే మనకి అలాగా మీరు యూటిలైజ్ చేసుకునే ఆప్షన్ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. 2x60 సైజులో అయితే ఉంటుంది. ఈశాన్య మూల పెరగడం జరిగింది. ఈశాన్య మూల పెరిగితే మంచిది అని చెప్పడం జరుగుతుంది అందరూ. వితౌట్ కబోర్డ్స్తో అయితే ఉంది. కబోర్డ్స్ చేసిస్తే ఒక రేటు, మీరు చేయించుకుంటామంటే ఒక రేటు. అండ్ మీకు తెలిసిందే నేను కబోర్డ్స్ ఉండి చేయిస్తాను. సో మనం మంచి నెగోషియబుల్తోనే అది అంటే మంచి బడ్జెట్లోనే మీకు వచ్చిన క్వాంటిటీ అదేమంటారు మీకు నచ్చిన విధంగా నేను కబోర్డ్స్ అయితే చేయించడం జరుగుతుంది అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ రేటు విషయానికి వచ్చేసి 68 లక్షలు చెప్పండి. 68 లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది. స్లైట్లీ నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గరికి సేల్కి వచ్చేసినాయి. సో ఎవరైనా మీరు ఇక్కడ గణేష్ నగర్ సైడ్ కొనాలి అనుకుంటే చుట్టుపక్కల హౌసెస్ ఉంటాయి, సీసీ రోడ్ ఉంటుంది. మీరు కొన్న వెంటనే పన్ను క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ట్యాప్ వాటర్ కనెక్షన్ అయితే తీసుకోవచ్చు. బోర్ కూడా పడింది, బోర్ వాటర్ కూడా మంచిగా అయితే ఉన్నాయన్నమాట. సో ఇది ఈ హౌస్ గురించి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ప్రతి వీడియోలో రిపీట్ చేయడం బాగోదు. సో మీరు హౌస్ కొనడం చూస్తున్నారు అంటే, నా వీడియో చూస్తున్నారంటే నన్ను కన్సిడర్ చేయండి. నేను కర్నూలులో వేరే ఏజెంట్తో ఎవరితో టైప్ అయితే లేను. మళ్ళీ రిపీట్ చేసిన కర్నూలు నేను వేరే ఏజెంట్తో టైప్ అయితే లేను. ఒకవేళ వాళ్ళు మీకు ఈ వీడియో షేర్ చేసి సో మీరు రండి నేను ఇది చూపిస్తాను అన్నారు అనుకోండి, సో మీకు అర్థం అవ్వాలి. నేను మళ్ళీ అందుకే రిపీట్ చేస్తుంటా ఇది 3 to 4 times వీడియోస్లో. నేను ఏ ఏజెంట్తో టైప్ లేను, ఏజెంట్స్లో కాల్ చేయొద్దండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు నచ్చింది మీ బడ్జెట్లో ఉంది అనిపిస్తే మీరు నాకు వస్తే నేను ఇంకా నెగోషియబుల్ అని చెప్పి నెగోషియబుల్ ఇప్పించి మీకు మీరు ఈ హౌస్కి ఓనర్ ఏ విధంగా చేసే బాధ్యత నాదనమాట. సో లోన్ కూడా వచ్చుద్ది. థ్యాంక్ యూ. అండ్ మీరు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీరు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మీ ముందుకి మంచి ప్రాపర్టీస్ని తీసుకొస్తాను. అండ్ నేను చెప్పాను కదా, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఓనర్ టు ఓనర్ కాన్సెప్ట్. ఈ హౌస్ ఓనరు మీరు వచ్చి ఉంటారు. నేను మధ్యలో రేట్ తగ్గొట్టి మార్కెట్ ప్రకారం కమిషన్ తీసుకుంటూ ఉంటాను. అండ్ అన్వాంటెడ్ మార్జిన్స్ అనవసరంగా డిస్టర్బెన్సెస్ నేను క్రియేట్ చేయను. సో మీరు కూడా క్రియేట్ చేయకుండా కొనాలి అనే ఉద్దేశం ఉంటే కాల్ చేయండి. అండ్ ఎవరైనా ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నారు, ఇలా రండి నేను చూపిస్తాను, మీకు అప్పుడే ఆ పనితనం మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మీరు నిజంగా చూసి కొనాలనుకుంటే యూ కెన్ కమ్ అండ్ విజిట్. మీరు ఒకసారి వచ్చి కలిసి వెళ్తే మీ యొక్క రిక్వైర్మెంట్ నాకు అర్థమవుతుంది. నేను ఆ రిక్వైర్మెంట్లో మీకు హౌస్ ఇప్పగలను. సో ఎవరైనా హౌస్ సేల్ చేయాలనుకున్నా, ప్లాట్ సేల్ చేయాలనుకున్నా, పొలాలు కూడా సేల్ చేయాలనుకున్నా కూడా ఫీల్ ఫ్రీ, మీరు నాకు కాంటాక్ట్ చేయండి. సింగర్ వస్తారండి, నేను ఆ వీడియో అది చెప్పాలనుకున్నా హడావిడి దొక్కుతారు. లైక్ ఇప్పుడు ఈ ఇల్లు చూసింటారు కదా, ఇప్పుడు కొనేలా లైక్ వాట్ ఎవర్ అంటే ఫోన్లోనే నేను కొనేస్తాను అది ఇది అంటారు. అలా కాదండి, మీరు అందరూ ఫోన్లు చేసి మాత్రమే లొకేషన్ అడిగి ఎగ్జాక్ట్గా ఏరియా కనుక్కుందామనే ఇదిలో ఉన్నారు. సో నేనేం చెప్తున్నానంటే, మీరు ఫోన్లో ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పినా ఏం చెప్పినా మీరైతే విజిట్ చేయండి, కొనరు కదండి. సో నేనేమంటున్నానంటే, ఒకసారి వస్తే మీరు హౌస్ చూస్తే మీరు నాతో ఇంటరాక్షన్ అయితే మీ రిక్వైర్మెంట్ ఏదో నాకు అర్థమవుతుంది. లైక్ మీరు కొందరే ఉంటారు లైక్ హడావిడి చేస్తారు, కొనరు ఊకే. అంటే లైక్ బిల్డర్ ఏమంటే నా ఇల్లు సేల్ అయిపోతారు, పోయి వాళ్ళ ఎక్సైట్మెంట్ని చూసి కొనేస్తారు అది ఇది అని ఫీల్ అయిపోయి ఉంటారు. మనం ఏమంటే వాళ్ళు మళ్ళీ నేను ఫోన్ చేసేస్తారు. అందుకే నేను ఒక టార్గెట్ ఏమిటంటే బ్యాక్ టు బ్యాక్ నేను ఎవరికి కాల్ చేయను. మీ నెంబర్ నా దగ్గర ఉందనుకోండి, మీ రిక్వైర్మెంట్లోనే ఉంటేనే నేను మీకు కాల్ చేసి చెప్తాను. మీ నెంబర్ ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మీ రిక్వైర్మెంట్లో లేనిది నేను మీకు సజెస్ట్ చేయను, నేను చూపియను. మీ రిక్వైర్మెంట్లో ఉంది అంటే మీకు, ఎందుకంటే క్లారిటీగా చెప్పిన తర్వాత మీకు అది ఇది అని చెప్పి చూపించుకుంటుంటే బాగుండదు. సో మీరు అన్నీ చూసినా కూడా మీ మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఇంకోటి చూద్దాం అంటే ఏంటంటే ఒక బట్టర్ షాప్కి వెళ్తాం, ఒకటి చూస్తాము, నచ్చకపోతే ఇంకోటి చూద్దాం అని లైక్ అది ఇది అంటే కొనే అది ఉంటుంది కదా, మన ఏదో చెప్తాము కొనాలని లేనప్పుడు అన్నీ నచ్చుతాయి. అంటే మనం కొనకూడదు అనుకుని తిరుగుతూ బైక్ మీద వెళ్తూ ఉంటాం, ఇట్లా చూస్తాం అబ్బా షర్ట్ బాగుందిరా, ప్యాంట్ కొనకూడదు అన్నప్పుడు అన్నీ బాగా నచ్చుతాయి. రియాలిటీలో కొనాలని వచ్చినప్పుడు మనకి ఏ ప్యాంట్ షర్ట్ నచ్చదు, ఏ టీ షర్ట్ నచ్చదు, ఓకే అది ఇది అని చెప్పి తిరుగుతూ ఉంటాం. అండ్ సేమ్ నాకు ఏమైపోయిందంటే నేను 1 yearలో ఎక్స్ప్లెయిన్ చేసింది సేమ్ ఇదే. అంటే కొనే ఉద్దేశం లేనప్పుడు అన్ని ఇళ్ళు బాగుంటాయి, బాగా కనిపిస్తాయి. కొనాలని వచ్చినప్పుడు సో అది దీంట్లో కూడా ఇంప్లిమెంట్ అయిందని నేనైతే ఎక్స్పీరియన్స్ చూశాను అనమాట. సో మీకు నేను అదే చెప్తున్నాను, మీరు కొనాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి. తప్పకుండా మీకు మంచి ఇల్లు నేను ఇప్పిస్తాను. మీ బడ్జెట్ ఏదైతే ఉందో దాంట్లో అంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి నేను ఇప్పగలను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కర్నూలు వీడియోస్. మీరు ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉంటే వాళ్ళకి షేర్ చేయండి.
ఏజెంట్స్కి షేర్ చేయకండి, అలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకండి. సో నేను మళ్ళీ రిపీట్ చేయను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.